థ్యాంక్ యూ ఉమాదేవి. ఇంతటి చక్కటి ఉపన్యాసాలు ఇచ్చినందుకు మా ఫ్రెండ్స్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే భవిష్యత్తులో నీకు తప్పకుండా మా అందరి తరఫు నుంచి నీకు జాబ్ రావాలని మా శిష్యులు నీకు వెళ్ళవేళ ఉంటాయని చెప్తున్నాను. నెక్స్ట్ శివకుమార్ మర్చిపోయినాడ, మళ్ళా మాట్లాడికి వచ్చిండు. ఇప్పుడు టీచింగ్ ఫీల్డ్ గురించి మాట్లాడాలి కాబట్టి మనం ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఉదాహరణకి అలా ఇలా వాళ్ళని మనం ప్రత్యేక ఉదాహరణగా మన జి వెంకటేశ్వర ఇక్కడే ఉన్నారు. అది వాళ్ళు సర్పంచ్ పొజిషన్ వచ్చాక పాలిటిక్స్లో, తర్వాత టీచింగ్ ఫీల్డ్లో జాబ్ వచ్చాక సర్పంచ్ రిజైన్ చేసి మరి టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చాడు. టీచింగ్ ఫీల్డ్ అంటే అంత ఫ్యాషన్ ఉంటుంది ఎవరికైనా. థ్యాంక్ యూ సార్. మీరు లేకుండా చాలా మిస్ అయ్యాను సార్. పాలిటిక్స్ కంటే టీచింగ్ ఫీల్డ్ చాలా ఇంపార్టెంట్ అని ప్రూవ్ చేస్తారు సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కలిసి నుంచి సబిత మాట్లాడాల్సిందే కోరుతున్నాం.
థ్యాంక్ యూ సబిత గారు మీ అద్భుతమైన సందేశాన్ని మాకు అందించినందుకు. ఇప్పుడు గర్ల్స్ నుండి సునీత గారిని వేదికపైకి రావాల్సిన కోరుకుంటున్నాను. సునీత గారు వేదికపైకి వచ్చి మీ అద్భుతమైన ఉపన్యాసాన్ని మాకు అందించాలని కోరుతున్నాను. సునీత గారు ప్లీజ్ కమాండ్ గైస్. సునీత గారు ఈ ఒక్కరోజు కూడా భయపడితే మనకు భవిష్యత్తులో గుర్తు చేసుకోవడానికి ఈ ఒక్కరోజు కూడా గుర్తు రావాలన్నారు. సవిత వి సంధ్య. ఓకే, నెక్స్ట్ గర్ల్స్ నుండి వి సంధ్య స్టేజ్ పైకి రావాల్సిన కోరుకుంటున్నాం. వి సంధ్య గారు స్టేజ్ పైకి రావాలి. అందరూ గుర్తుపెట్టుకోండి, మనకు భవిష్యత్తులో ఎప్పుడు చేసుకున్నామని గుర్తు చేసుకోవాలంటే, ఈ రోజు మనం తీపి అనుభవాలు మార్చుకోవాలంటే ఉన్న ఈ ఒక్క రోజు ఖచ్చితంగా మనం సద్వినియోగం చేసుకోవాలి. భయపడవద్దు, బహుమానపడవద్దు, ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. అందరూ స్టేజ్ పైకి వచ్చి మాట్లాడాల్సిందే. కూర్చొని మాట్లాడాలి. గణేశ్వరి ఈ పాయసం అంటా ఉంటే హలో పాయసం అందరూ అంటా ఉంటే చేయలు ఎక్కడికే ఉంటున్నాయి కానీ ముందుకైతే వస్తారు. ఎందుకు భయపడుతున్నారో అర్థమైతే హలో 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 థ్యాంక్ యూ గణేశ్వరి. ఇంత చక్కగా మాట్లాడేందుకు మన ఫ్రెండ్స్ తరఫు నుంచి కూడా క్లాప్ కొట్టాల్సిందే కోరుతున్నాం. మాట్లాడిన వాళ్ళు కూడా ముందుకు వచ్చి మాట్లాడితే బాగుంటుందని అనుకుంటున్నా. కానీ మీరు మా బాయ్స్ అయితే మొత్తం ఇంకా చేయలేకే వదిలేయని ముందుకు వస్తారు.
ఆడవాళ్ళ కలిసి వచ్చి ముందుకు వచ్చి మాట్లాడదు కానీ మీరు అంతకంటే అర్థం అయింది అప్పుడైనా కూడా ఇప్పుడైనా కూడా గంగాధర్ని వేదిక మీదకి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. చప్పట్లతో వెల్కమ్ అనండి. పూర్వ విద్యార్థుల సమ్మేళనంకి వచ్చిన మరియు సమ్మేళనంకి వచ్చిన పదవ పెద్దలు ఉన్నారు. నా పేరు ఇంజనీర్ గంగాధర్. నేను బీటెక్ కంప్లీటెడ్ గ్రూప్ ఇంజనీరింగ్ ఆఫ్ టెక్నాలజీ కొప్పంపేట. కోచింగ్గా ఆర్ఆర్బి కానిస్టేబుల్ ఆల్రెడీ ఎస్ఐ కంప్లీటెడ్ ఎగ్జామ్ లాస్ట్ టైం జాబ్ ఎస్ఐ కానిస్టేబుల్. అది ఎందుకు మిస్ అయిందంటే 40 జిల్లాలో చాలా తక్కువ ఉంది జాబ్. దాని విషయంలో మిస్ అయింది. ఆల్రెడీ గ్రౌండ్ ఎక్కడ పెట్టాలి కొండపల్లి ఒకటే గ్రౌండ్ కొడుతూ అన్నయ్యని సరే నార్మల్లీ ఓకే సార్ లేదు సార్ షో నార్మల్లీ అంటారు. ఓకే థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ గంగాధర్. ఈమె మంచిగానే మాట్లాడింది. లేట్గా వచ్చినా లేటెస్ట్ వచ్చినా నాలుగు మాటలతో మంచిగా మాట్లాడాడు. నవీన్, జనార్దన్ టైం లేదు, మళ్ళా తొందరగా కావాలి. బతలాడించుకుంటారు కదా. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు రేణుకని వేదిక మీద వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక కార్యక్రమానికి ఇచ్చేసిన ఉపాధ్యాయులకు మరియు తోటి స్నేహితులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కర్మకర్త క్రియ అన్నట్టుగా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ కావడానికి ఎల్లవేళ నాకు సపోర్ట్ చేస్తూ నా వెనుకున్న శశిధర్ గారిని వేదిక మీద వచ్చి మాట్లాడవలసిన కోరుతున్నా. అరే చప్పట్లు కొట్టున్నా, చప్పట్లు అలా పెట్టుకోవాలండి. ఈరోజు ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసిన గురువారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా తోటి స్నేహితులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు శశిధర్. నేను ప్రస్తుతం నల్గొండలో ఉంటున్నాను. శ్రెసన్బర్గ్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్గా చేస్తున్నాను గత 6 నెలల నుంచి. అంతకుముందు ఎస్ఎస్సి తర్వాత నేను హైదరాబాద్ అర్జున్ కాలేజీలో పాలిటెక్నిక్ చేశాను. ఆ తర్వాత అక్కడే బాటశేఖర్ దగ్గర నోవా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సైన్స్లో ఇంజనీరింగ్ చేశాను. అక్కడ సరైన ఉత్తీర్ణత రానందువల్ల నాకు క్యాంపస్ సెలక్షన్లోకి సెలెక్ట్ కాలేకపోయాను. అప్పుడు అర్థమైంది నేను 10th క్లాస్ వరకు ఎందుకు సరిగ్గా చదవలేకపోయానని అర్థమైంది. అంటే నేను క్లాస్లో ఉన్నాను, నా చదువు నేను చదువుకునేవాడిని, నా 4 ఫ్రెండ్స్తో కలిసి సంతోషంగా ఉండేవాడిని. అలానే డల్ స్టూడెంట్ని కూడా కాదు, యావరేజ్ స్టూడెంట్ని. కానీ అదే చదువు అప్పుడు మంచిగా చదువు ఉంటే మన గురువులు చెప్పినవాడిని సూక్తులన్నీ పాటిస్తూ మంచిగా చదువుకుంటుంటే ఇంకా మంచి పొజిషన్లో ఉండేవాడిని అనిపిస్తుంది. ఇప్పటికైనా పర్వాలేదు సార్, మీరందరూ ఇచ్చిన స్ఫూర్తి, విద్య, క్రమశిక్షణ, దేశభక్తి ఇవన్నీ కూడా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాయి ఖచ్చితంగా. అలాగే పూజ్యులు, పెద్దలు, గౌరవనీయులు తెలుగు సార్ గారు, ఒక రకంగా ఆయన తెలుగు సార్ గారు అనడం కంటే కూడా తెలుగు భాషా పండితులు అనడంలో అసూయంతి లేదు. ఎందుకంటే ఆయనకు తెలుగు భాష మీద ఉన్న, సబ్జెక్ట్ మీద ఉన్న అనుభవం అలాంటిది. ఆయన క్లాస్కి వస్తున్నారంటే ఆయన చెప్పే పాఠాలు మాకు ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండేవి. ముఖ్యంగా ఆ రోజుల్లో, ఆ వయసులో మాకు
ఇతిహాసాలపై పురాణాలపై మనకు ఉన్న జ్ఞానం చాలా తక్కువ. కానీ సార్ గారు క్లాస్కి వస్తున్నారంటే ఆయన ఖచ్చితంగా ఒక లైన్లో ఒక రాముడి గురించి వస్తే రామాయణం వద్దని చెప్పేవారు, కృష్ణుడి గురించి వస్తే మహాభారతం చెప్పేవారు. అలా సార్ చెప్పిన టాలెంట్ అలా ఇతిహాసాల గురించి కానీ పురాణాల గురించి కానీ మేము ఆ రోజుల్లోనే అంతా ఇంత తెలుసుకున్నామంటే అది ఖచ్చితంగా శంకరయ్య సార్ గారి సహాయం చెప్పాలి. శంకరయ్య సార్ గారు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. మీరు అక్కడ నుండి అక్కడ కార్యక్రమం ముగించుకొని అక్కడ తర్వాత ఇక్కడికి రావడం చాలా సంతోషకరంగా ఉంది. నా వరకు మీరు ఇంత తీసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. అలాగే కృష్ణయ్య సార్ గారు, ఇందాక మన శివకుమార్ చెప్పిన మిత్రుడు కృష్ణయ్య సార్ ఎప్పుడు కూడా మన మ్యాథ్స్ క్లాస్ అయిపోకముందు బయట నిల్చొని వేసి చూస్తున్నవాడు, 2 నిమిషాలు చూస్తున్నవాడు. సార్ లోపలికి వచ్చేవాడు. సార్ ఎప్పుడు కూడా ఒక మాట చెప్తున్నవాడు, నిజంగానే మీకు వచ్చిన కొన్ని మార్కులైనా సరే కానీ మీ సొంతంగా తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. జీవితంలో ఎవరిపైనా ఎప్పుడు ఆధారపడకండి, ఖచ్చితంగా మీ సొంతంగా తెచ్చుకోండి. ఇలా కాపీ కొట్టుకుంటూ పోతే మీరు జీవితంలో ఎప్పటికీ కూడా ఎదగలేరు అని ఒక రకంగా చెప్పాలంటే ఆయన మాట్లాడే మాటలు కాదు, ఒక స్ఫూర్తిని ఇచ్చే ఉపన్యాసంగా ఉంటాయి. ఆయన మాటల్లో అంత అద్భుతమైన ఆ భావం అనేది మనకు ఎప్పుడు తెలుస్తుంది. ఇంతకుముందు పొద్దున వచ్చినప్పుడు కూడా సార్ మాట్లాడుతుంటే ఆ భావజాలం అనేది మాకు ఆయన మాటల్లో క్లియర్గా అర్థమైంది సార్. మీరు ఇచ్చిన స్ఫూర్తితో మేము ఇలా ముందుకు వెళ్తున్నాం సార్. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. అలాగే లింగచారి సార్ గారు, ఆయన ఇంగ్లీష్ చెప్పినప్పుడు మనకు అప్పుడు అర్థం కాలేదు. మన భవిష్యత్తులో ఇంగ్లీష్ భాష మనకు ఇంతలా ఉపయోగపడుతుందనేది మాకైతే అర్థం కాలేదు. కానీ ఒక గట్టి నమ్మకం ఉంటుంది ఏంటంటే క్వశ్చన్ పేపర్లోనే ఆన్సర్స్ ఉంటాయి. ఇందాక ఎవరు శిల్ప గారు వారు చెప్పారు, క్వశ్చన్ పేపర్లోనే ఆన్సర్స్ ఉంటాయని చెప్పారు. అలాగే మీకు ఏమి రాకపోయినా కనీసం గ్రామర్ రాసిన పాస్ అయిపోతారని చెప్పేవాళ్ళు. అంత గట్టి నమ్మకంతో మేము అలాంటప్పుడు కూడా 10th మేము మంచి మార్కులు తెచ్చుకున్నాం సార్. ఇంగ్లీష్లో నన్ను ఎక్కడ నెగ్లెక్ట్ చేయలేదు. కానీ ఎక్కడో మేము తప్పు చేశాం కాబట్టి ఈరోజు అంతో ఇంతో మీరు చెప్పిన మాటల వల్ల, మీరు ఇచ్చిన విద్య వల్ల మేము ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగాల్లో అంతో ఇంతో ఇంగ్లీష్ మాట్లాడుతూ ముందుకెళ్తున్నామంటే ఖచ్చితంగా దానికి మీరు ఇచ్చిన జ్ఞానమే మాకు ఉపయోగపడుతుంది సార్. లింగోత్సవ సార్ గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే వెంకటేష్ సార్ గారు, ఆయన కూడా క్లాస్కి వచ్చినప్పుడు అందరితో చాలా చక్కగా చాలా చలాకీగా ఉంటుండేవారు. అందరితో ఒక స్ఫూర్తిగా ఆయన పాటలు చెబుతూ ఉండేవాడు. అందరితో మంచి ఒక స్నేహితుల్లాగా కలిసిపోతుండేవాడు. అలాగే ఈరోజు ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఈ కార్యక్రమాన్ని ఇంతగా విజయం చేసిన స్నేహితులందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. జై హింద్. ఇప్పుడు ఒకే ఒక్కడు కార్యనిర్వాహకుడు ఏకచక్రాధిపతి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వరకు తన భుజాల మీద తోసుకొచ్చిన బాహుబలి మన మచ్చగిరి ముదిరాజు గారిని స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను. మీలాంటి లీడర్ మాకు ఉండాలి. ఎప్పుడు మీలాంటి లీడర్ ఉంటే మాలాంటి స్టూడెంట్స్ కూడా ఎంతో ఎత్తగలుగుతారు. ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక కార్యక్రమానికి చేసిన గురువులకి మరియు స్నేహితులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ పిలవగానే వచ్చిన గురువులందరికీ మా పాదాభివందనాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మన హెడ్ మాస్టర్ హనుమంతరావు గారి గురించి 4 విషయాలు మాట్లాడతాను. సారు మనకు కొత్తగా రాగానే ఫస్ట్గా మనకు ఒక టూర్ ప్రోగ్రామ్ చేశారు. అందరికీ ఇంకా మనకు 5th నుంచి 10th వరకు ఒక్క టూర్ కూడా అవ్వలేదు. మన హనుమంతరావు సార్ వచ్చినాక ఫస్ట్ మనం 10th క్లాస్లో కృష్ణ సారు మరియు మన ఉపాధ్యాయులందరూ కలిసి ఒక టూర్ ప్లాన్ చేసి మా అందరినీ మిస్ చేయకుండా ప్రతి ఒక్కరిని టూర్ ఎలా తీసుకెళ్ళారో అలా తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా స్కూల్లో వదిలిపెట్టే వరకు మంచి శ్రద్ధ తీసుకున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మన తెలుగు సార్ గురించి. తెలుగు సార్ అంటే సార్ క్లాస్లోకి వస్తుందంటే ఒక సినిమా చూసినట్టు అనిపించేది నాకైతే. నేనే పాఠం ఉన్నలా అనిపించేది నాకు. ఆ పాఠం నాకు చెప్పుతుంది 10th క్లాస్లో కూడా నేను చదవలేదు, విన్నదే రాసిన ఉంది. పార్వతీశ్వరుడు ఎట్లా వీళ్ళు
ఇలా సంతకం పట్టుకున్నాడు, ట్రైన్ ఎక్కిడు. ఈ పాట మీద నాకు ఇప్పటికీ గుర్తుంది సార్. మీరు చాలా చక్కగా చెప్పారు. మీరు ఇంకా అదేవిధంగా మన పద్యాలు, తెలుగు పద్యాలు చదవడానికి భయపడే మేము మాతో పాటు పద్యాలు కూడా నేర్పించి మమ్మల్ని ముందుకు నడిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంగ్లీష్ సార్, లింగాచార్ సార్ గారు. నాకైతే ఇంగ్లీష్ రాదు, ఏదో ఉన్న మాటలు ఇంకా మధ్యలో వస్తున్నది, ముందు కాదు ఇంకా కాదు, మధ్యలో వస్తున్నది. ఎప్పుడైనా ఉన్న మాటలు అంతే. సార్ కూడా గమనిస్తాడో గమనించలేదు, నాకైతే ఇంగ్లీష్ రాకపోతే ఇప్పుడు ఆ ఇంగ్లీష్ ఏదో ఇప్పుడు తెలుస్తుంది సార్. లైఫ్లో ఏ ఇంటర్వ్యూ అయినా ఫస్ట్ ఇంగ్లీష్లో సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడతారు కదా సార్. నాకైతే నేను చాలా ఇంటర్వ్యూలో వెళ్ళా ఫస్ట్లో. నాకు ఇంగ్లీష్ రాక చాలా వెంటనే చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి సార్. అప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుని ఉంటే ఇప్పుడు ఒక మంచి స్టేజ్లో ఉండేవాడిని ఇప్పుడు అనిపిస్తుంది సార్. అప్పుడు మీ మాట వినడానికి చాలా బాధపడుతున్నాను సార్. ఆ రోజు మీ మాట వింటే ఒక మంచి పొజిషన్లో ఉండేవాడిని, అది చాలా మిస్ అయినా సార్. నెక్స్ట్ కృష్ణ సార్కి వచ్చేసరికి కృష్ణ సార్ ఒకటే మాట్లాడారు. ఎప్పుడైనా నీకు వచ్చింది రాయమని చెప్తే నేను ఒక 20 సార్లు రిక్వెస్ట్ పెట్టినా కానీ నేను అందులో 15 పేపర్లు ఖాళీ పేపర్ ఇచ్చేది. ఎప్పుడైనా పేరు రాసి రూల్ నెంబర్ వేసి ఖాళీ పేపర్ ఇచ్చిన రోజులు చాలా ఉన్నాయి. నాకు ఒక 20 ఎగ్జామ్ పెట్టుకుంటే 15 ఎగ్జామ్ ఖాళీ పేపర్ ఇచ్చిన సార్కి. సార్ ఎవరంటే నీకు వచ్చింది నీ సొంతంగా రాయమని చెప్పారు. నాకు ఏం రాకపోయేది నిజంగా సార్. అది ఖాళీ పేపర్ ఇచ్చిన సార్, మీకు గుర్తున్నాడో లేదు. అసలు ఆ రోజు అది ఇప్పుడు అనిపిస్తుంది సార్ నాకు. ఏమంటే అసలు ఆ రోజు నేను ఇప్పుడు ఇంత ఇబ్బంది పడుతున్నా, అదే ఇబ్బంది కష్టం అప్పుడు పడితే ఇప్పుడు ఒక మంచి స్థాయిలో ఉండేవాడిని, మంచిగా చదువుకుంటే బాగుండాలని ఇప్పుడు అనిపిస్తుంది సార్. అప్పుడు అర్థం కాకపోయేది. సార్ ఇట్లే సోది చెప్తారులే, ఏమిటంటే సైన్స్ అనుకునేది. కానీ ఆ సైన్స్ అయినా చదువు అయినా ఒక బాధ్యత మీద పడ్డప్పుడు మాత్రమే తెలుస్తాయి చదువులో. అందుకే మన పిల్లలకు కూడా మన ఇంటి పక్కన వాళ్ళు కూడా చదవండి, చదివించండి అని చెప్పండి. కానీ ఇలా మన ఎంజాయ్ చేయకనైతే ఎవరికి చెప్పకండి. ఎంత మనకు వీలైనంత వరకు చదువు అనేది ఎట్లా నేర్పిద్దామన్నది ఆలోచన చేయండి. నెక్స్ట్ మన సోషల్ సార్కి వచ్చేసరికి సార్ వచ్చేసరికి ఎప్పుడు మంచిగా చిల్లు ఉండేది, మంచిగా నవ్విస్తూ వచ్చి అసలు పాట చెప్పినట్టు పోయి నవ్వించినట్టే ఉండేది పాట చెప్తే కూడా. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని ఇంకా గుర్తుంచుకున్నాం చాలా. మీరు పాట కూడా మంచిగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మన మ్యాథ్స్ సార్ రాలేదు, మ్యాథ్స్ సార్ వచ్చినా కూడా బాగుండేది. మ్యాథ్స్ సార్ వచ్చేసరికి నాకు లెక్కలు కూడా రావు సార్. అప్పుడు ఏం రాకపోతే ఉన్నవాడు మధ్యలో వస్తున్నాయి అంతే, అంత నుంచి నాకు ఏం రాకపోతే ఏమైనా పాస్ మార్క్ వస్తే చాలు మనకేం తెలిసి చదవనిపించేది. అట్లుంటే ఇప్పుడు చదువుకోవడానికి చాలా బాధపడుతున్నా సార్. లెక్కలంటే నాకు మస్తు భయపడేవాడిని. మ్యాథ్స్ సార్ వచ్చినాక లెక్కలు కూడా భయపెట్టేది నేనైతే ఆ మ్యాథ్స్ సార్ భయానికి. మళ్ళీ నెక్స్ట్ శ్రీదేవి మేడం కూడా రాలేదు. వాళ్ళ డాడీ ఎవరో చనిపోయారంట పాపం. ఆ మేడం కూడా రాలేదు. ఆ మేడం కూడా మ్యాథ్స్ చెప్పాను మేడం. ఫస్ట్ ప్రేడ్ ఉండేది మేడం. నేను రాగానే మేడమే కొట్టేది నాకు ఫస్ట్, ఎందుకంటే నోట్స్ రాయకపోయేది. మేడం చెప్తే నాకు అర్థం కాకపోయేది, నేను నోట్స్ రాయకపోయేది. ఫస్ట్ రాగానే మేడం రోజు నుండే కొడుతుండేది. నాకు కోపం వచ్చే ఒక రోజు మేడం హెడ్ మాస్టర్ సార్కి లెటర్ రాసి, సార్ నాకు మ్యాథ్స్ అర్థమైతే లేదు, మేడం మార్చేస్తారా, నాకు సార్ కావాలని. అయితే మన సార్ అందరూ కూడా వచ్చి ఒకసారి ఇంటర్వ్యూ టైంలో మీటింగ్ పెట్టి సార్ అందరూ కూడా అడిగారు, మీకు అర్థమవుతుంది అంటే చాలామంది కూడా అర్థమవుతుంది సార్, మాకు మ్యాథ్స్ సార్ కావాలంటే సార్ మేడం కాకుండా సార్ అరేంజ్ చేసి సార్ వస్తేనే భయపడేది. సార్ ఎందుకు తీసుకున్నారో ఫస్ట్ మేడం అంటే నేను అలా ఉండేది. ఈ సార్ వస్తే కొడుతుడు తిడుతుడు, ఇది ఎక్కడ బాగాలనిపించేది. మళ్ళీ ఇవన్నీ చాలా బాగున్నాయి సార్. ఈ అన్నవాళ్ళని మీరు కూడా వచ్చింటే బాగుండేది మేడం. మిస్ అయినారు అనుకుంటున్నాను ఈ ప్రోగ్రామ్ కూడా. నెక్స్ట్ హిందీ మేడం అయితే ఇక హిందీ బాగానే చదివేది. అయితే ఒకరోజు నేను శ్రీను గణేష్ మధ్యలో నేర్చుకున్న అందరం ఒక క్లిప్ టెస్ట్ పెట్టింది మేడం. క్లిప్ టెస్ట్ పెడితే
గర్ల్స్ అందరూ బయటకు వెళ్ళిపోయారు, బాయ్స్ కూడా సగం వెళ్ళిపోయారు. మీకు మామూలుగా చదవడం మాత్రమే కూర్చున్న క్లాస్లో. మేడం గారు చదవడం మీరు లోపల కూర్చున్నారా అంటే నేను ఒక 5-6 మంది కూర్చున్నాం. మేడం మాతో పాటు కూర్చొని ఒక అక్కలాగా అమ్మలాగా అరే చదువురా దండం పెడతారా అని బతిలాడేది పాపం మేడం. మేడం మాట ఆ రోజు వింటే ఒక మంచి స్టేజ్ ఉండే వాళ్ళని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఆ రోజు వినడానికి చాలా బాధపడుతున్నాను నేను. ఆ మేడం కూడా రాలేదు, మేడం కూడా వచ్చింటే చాలా బాగుంటుందని కోరుకుంటున్నా. అదేవిధంగా పీటీ సార్ని మన పిల్లగానే వస్తారని వచ్చి నీకు ఖచ్చితంగా వస్తా అన్నాడు. కాకపోతే సార్కి ఈరోజు ఎగ్జామ్ ఇన్విజిలేటర్ పడ్డదంట, దానివల్ల రాలేకపోయాడు. పొద్దున్న ఫోన్ చేసి కూడా చాలా బాధపడ్డారు. అరే వచ్చి నేను మంచిగా వద్దామనుకురా, చాలా మిస్ అయిపోయినా ఏమనుకోకురా అన్నాడు. సార్ కూడా వచ్చింటే చాలా బాగుంటుంది. సార్ కూడా మన గేమ్స్ పీరియడ్ వచ్చిందంటే ఉరికి సార్ ఇక ఆట వాలీబాల్ కానీ ఖోఖో కానీ కబడ్డీ కానీ ఇవన్నీ మంచిగా ఆడించుకుంటూ మంచిగా గొడవగా ఫ్రెండ్లీగా ఉండే సార్ కూడా వచ్చుంటే బాగుండేది ప్రోగ్రామ్కి. కానీ ఈరోజు నాకు తెలిసి ఇది కరెక్ట్ టైం కాదా అనిపిస్తుంది గెట్ టుగెదర్ నాకు. ఎందుకంటే ఈరోజు చాలా ఫంక్షన్లు పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉన్నాయి. మనం అనుకోకుండా కొంచెం మంచి డేట్లో వెళ్ళాలని కొంచెం వెనుక కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది రాలేదు, ఇంకా అందరూ వచ్చుంటే ఇంకా ఆనందంగా ఉండేదని అనిపిస్తుంది. అదేవిధంగా ముందు అందరికీ క్షమాపణ చెప్తున్నాను. పొద్దున 9:30 రమ్మని చెప్పిన అందరికీ, కానీ మన బాయ్సే ముందు రాలేదు. గర్ల్స్ అందరూ రెడీ వచ్చారు, బాయ్స్ అందరూ ఏం చేసారో మరి ఏమవుతుందో కానీ ఒక్కొక్క అథారిటీ వేయించినట్టు వస్తుంది నిమ్మలంగా. జర టైంకి రాను ఇప్పటి నుంచి అయినా నేను ప్రోగ్రామ్ అంటే టైంకి స్టార్ట్ చేస్తే బాగుంటుంది. మనము తిన ముందుకు స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ తిన్నాక స్టార్ట్ చేసాం. మన కృష్ణ సార్ అయితే పొద్దున వచ్చి కూర్చున్నాడు పాపం. మీరైతే సార్ అలాంటిది వీడియో చూసుకొని ఇక్కడికి వచ్చి టైంకి వచ్చి కూర్చున్నాడు. మీరైతే ఇక నిమ్మలంగా వచ్చిన ఈ అథారిటీకి వచ్చినట్టు వస్తున్నారు. జర ఈ టైం మార్చుకొని ఇక్కడికైనా పిలవగానే ఏదైనా టైం సెన్స్ మంచిగా మెయింటైన్ చేసుకోవాలని కోరుకుంటూ, ఏదైనా వర్క్ ఉంటే పర్లేదు కానీ ఇంట్లో ఇక్కడికైనా ఉంటారు కానీ తిరుగుతున్నారు, ఈ టైంకి వస్తున్నారు. ఇంతటి చక్కటి వేదిక ఏర్పాటు చేసుకోవడానికి చాలా కష్టపడ్డాం సార్. ఫస్ట్ పోయిన ఫిబ్రవరిలో కూడా చేద్దాం అనుకున్నాం, కానీ క్యాన్సల్ అయింది. మళ్ళీ ఈసారి ముందుగా శ్వేత, జోష్న, శిల్ప ముగ్గురు కలిసి ఒకరోజు నాకు మెసేజ్ పెట్టింది సార్, మళ్ళీ గెట్ టుగెదర్ చేద్దామంటే పొద్దునెళ్ళి లైట్ తీసుకొని ఇవన్నీ మనవలతో కావాలని చెప్పిన. అయితే అదే మాట ఒకరోజు ఛాలెంజ్ తీసుకొని నేను మల్లేష్ శశిధరు కాన్ఫరెన్స్ కాల్ తీసుకొని అరే ఎట్లయినా చేయాలి గెట్ టుగెదర్, ఇది అయితే లేదు పోతలేదు, ఊరికి అనుకోవడం ఉంది కానీ అయితే లేదు పోతలేదు, ఎట్లైనా చేద్దాం ఎట్లయినా సాధిద్దామని ఒకరోజు సండే రోజు మన 10th క్లాస్ గ్రూప్ మొత్తం డిలీట్ చేద్దాం అనుకున్నాడు. అయితే అంత కోపం వచ్చింది నాకు. ఎవరు ఎట్లా చేద్దామన్నా వర్కౌట్ అవుతలేదు. ఈ గ్రూప్ డిలీట్ చేస్తే అయిపోతుంది రా, ఎందుకు రాయలు వీళ్ళు ఇక్కడ దారికి వస్తారేమో అని ఒక చిన్న రాయేసిన వాళ్ళు. ఒక చిన్న రాయితోని ఒక పెద్ద కార్యక్రమం మొదలైంది. ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగించుకుంటున్నాం. నెక్స్ట్ సార్ వాళ్ళని మాట్లాడాల్సిన కోరుతున్నాం. మన తెలుగు సారు శంకరయ్య సార్ గారిని తన చక్కటి ఉపన్యాసాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. ముందుగా బయట ఉన్న వాళ్ళందరూ క్లాస్ రూమ్లో బయట ఫోటో తర్వాత తీసుకుందాం. ఎందుకంటే ఫోటో కనుక తీసుకుంటే ఇంట్రెస్ట్ ఉండదు. శిష్యులు అందరూ కూడా లోపలికి రాలి, లోపలికి కూర్చుంటే క్లాస్ రూమ్లో కంటే కూర్చుంటే సిచ్యువేషన్ అనేది వస్తుంది. అలాగే సరే పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినటువంటి పెద్ద సంస్థ ఉద్యోగ హై స్కూల్ అది విశేషం. ఉద్యోగ రూమ్ మీద ఉన్నది. ఒక క్లాస్లో 150 మంది ఉండేది. 9th ఏబీసీ, 8th ఏబీసీ, 10th ఏబీసీ. ఒక క్లాస్ ఉంటే 8 అట్లాంటి వాళ్ళు 4 సార్లు ఏర్పాటు జరిగిందంటే పెద్ద కుటుంబం పెద్దగా ఒక గ్రామంలో మా ఊళ్ళో
పిల్లలను మరి సముదాయాన్ని మన కొత్త చెప్పాలి. ఇవన్నీ కష్టం ఎక్కువ ఉంటాయి. అవన్నీ వాడు అధిగమించి వాడు సంతోషంగా రావడం, ఇది ఏర్పాటు చేయడం, నిజంగా ఇది జరిగినటువంటి విషయం. మరి మేమందరం ఒకసారి ఒక్క కుటుంబంలో అక్కడ ఉండేది. ఒకసారి వస్తుంది అనుకోండి, ఇంకోసారి ఎక్కడ ఉన్నాడు, ఇంకా ఆయన రాలేదు, వెనక చాలా వస్తుంది కదా, దాంతో మీరు కొద్దిగా ఆ మేడం గారు తీసుకుంటాడు, ఇంకొకసారి రాలేదు, ఆ సార్ తీసుకుంటాడు అని ఒక కుటుంబం లాగా మేము వచ్చి మరి ఎందుకు పోతున్నాయంటే అంత తప్పన అన్నారు. ఇంత దూరం మనం గవర్నమెంట్ సర్వెంట్, మేము ఏ కేంద్రంలో చేసుకున్న అదృష్టమో ఉపాధ్యాయులు మేము ఉండటం. ఒక డాక్టర్ ఒక పేషెంట్ని అవుట్ చేస్తాడు, ఒక పేషెంట్ ప్రాణం కాపాడు. కానీ మేము ఉపాధ్యాయులు ఒక జాతి భవిష్యత్తు తరగతి, దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది. ఎందుకంటే ఒక సమాజాన్ని మేము చేస్తున్నాం. మీరు తల్లి వేరు ఎంతో గురువు అన్నారు. ఇప్పుడు చెట్టు కనబడుతుంది, పైకి కాలు కనబడతాయి, అన్నీ కనబడతాయి, కానీ ఏరు మాత్రం కనబడదే. ఏరు ఎక్కడ కనబడితే లోపల చొచ్చుకొని పోయి ఆ చెట్టును బతికిస్తుంది. ఆ తల్లి ఏరే గురువుగా, గురువు గారి యొక్క స్థానం అట్లాంటి. ఇంత దూరం తప్పతో మేము వచ్చేది. మా కృష్ణ వయసాలు ఏంటంటే అప్పుడు పాపం చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్టు మన నలుగురు సార్ ఫస్ట్ ఏమంటే సార్ ఫస్ట్ ప్లేస్. ఇక తపనతో వచ్చింది సార్, బాగా చెప్పాలి, పిల్లగా కట్టం చెప్పాలి. నా పొజిషన్ ఏంటి, నేను ప్రమోషన్ మీద వచ్చిన. ఇక ప్రమోషన్ మీద అప్పటికి 30 ఏళ్ళు ఏం చేయబట్టి ప్రమోషన్ మీద రావడం వేరే కూడా నేను కోరుకున్నా. నరసింహస్వామి దగ్గర ఉన్నాడు ఒకటే, నేను రామనగర్ చదువుకునే నా భర్త అపాయింట్మెంట్ జరిగింది. తర్వాత ఒలిగొండ హై స్కూల్లో చేసుకున్నా. కాబట్టి రామనగర్ నుంచి మన ఊరికి వచ్చిన. కాబట్టి నాకు ఒకటి మంచి ప్లేస్ చేయబట్టి నాకు చెప్పాలని చేయాలనేటువంటి తపన ఉండేటువంటి. నా లింగాచారు సార్ కూడా ప్రమోషన్ మీద వచ్చాను, ఇంగ్లీషు సార్. అందరూ కూడా ఒక స్ఫూర్తితోటి, మోటివేషన్ తోటి ఎదురుకి పిల్లలకు చెప్పాలి. ఒక ఉపాధ్యాయుడి కనుక సోమరిపోతే సరిగ్గా చెప్పలేకపోతే ఒక జాతి భవిష్యత్తు మొత్తం కూడా నష్టపోతుంది. కొన్ని వేల మంది జీవితాలు ఆగమైతే ఒక శిల్పి లాంటి వాడు ఉపాధ్యాయుడు. ఇందాక అమ్మాయి బీఈడీ చేసిన అమ్మాయి అని చెప్పింది, చాలా సంతోషం. ఏ ఉద్యోగం చేసినా ఏది చేసినా సరే వృత్తికి మనం న్యాయం చేయాలి. వృత్తికి కూర్చోకూడదు, ఏదో ఒకటి చేయాలి. ఇక్కడికి వచ్చిన మా సార్ ముందుగా కృతజ్ఞతలు. మా జీవి సార్ అసలు రాజకీయవేత్త, సర్పంచ్ అయినా కానీ మళ్ళా కష్టపడి తమతో ఉద్యోగం సంపాదించుకున్నాడు. సర్పంచ్గా ఈ తెలుగుదేశం పార్టీలో పెద్ద సర్పంచ్, మొత్తం పెద్ద నాయకుతో పడితే అన్నీ ఎవరు పక్కన పడేసాడు, మన పుస్తకం పట్టాడు, దీని సంగతి ఏదో చూద్దామనుకున్నాడు, దీన్ని సాధించాడు, ఉద్యోగంలో కూర్చుని మనం కూర్చుంది సార్. అంటే అందరం కూడా ఒక తపన పడి ఒక స్థాయిలో మరి అట్లాంటి స్థాయిని సాధించడమే మానవుని యొక్క గొప్పదనం. ఒక గురువు రచుకుంటే ద్రోణాచార్యుల వారు అర్జునుడి యొక్క లోకోత్తర వీరుని ఎట్లా తయారు చేసిందో అట్లా తయారు చేయడం. ఒక గురువు కనుక రచుకున్నట్టే మీ పిల్లలను మీరు గొప్ప స్ఫూర్తితో మంచి వాళ్ళని తయారు చేయండి. తల్లిదండ్రులు గౌరవించడం, మొట్టమొదటి గురువు ఎవరు? తల్లే గురువు. అయితే ఇప్పుడు మీరు పాపం తప్పన ఉంటుంది, అదే మనకి ఇంగ్లీష్ రాదా, అంతా ఇంగ్లీష్ మీడియమా, మనం చెప్పలేకపోతుంది ఏంటి అని ఇప్పుడు మీకు బాగా అనిపిస్తుంది. అయినా మీరు ప్రయత్నం చేయండి. ఇంగ్లీష్ గైడ్ సంపాదించుకోండి, పుస్తకాలు సంపాదించుకోండి, మరి డిక్షనరీ సంపాదించుకోండి. మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. మా అమ్మాయి కూడా చెప్పిన అమ్మాయి వాడు 2000 3,000 ఓ స్కూల్లో చేయడం. ఎందుకు స్కూల్లో చేయడం? నీకు లోక జ్ఞానం తెలుస్తుంది, లౌకికం తెలుస్తుంది, సమాజ రైతం తెలుస్తుంది. నీకు ఏబీసీడీ అని చెప్తావు కదా, నువ్వు స్కూల్లో పెద్ద చెప్పకుండా ఏబీసీడీ చెప్పుకుంటు ఇది అక్షరాధీత పెట్టు. ఈ స్థాయి నుంచి నువ్వు రా, వాడికి 5,000 ఎంత పెళ్లి చేసి వస్తాయి, ఆయన కాదు. అట్లా కాదు, 1000 రూపాయలు కాదు ఉద్యోగమే, వేతన. మనం అట్లా చేసి ఏదో ఒకటి చేసి మనం సాధించాలి, సంపాదించాలి, ఒక గోల్ మనం తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఒక 2 విషయాలు చెప్తా. గురువు ఎట్లా ఉండాలి, శిష్యుడు ఎట్లా ఉండాలి అనేటువంటి విషయంలో. రాముల వారు 16 సంవత్సరాలకు విశ్వామిత్రుడు వచ్చి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చి నీ కొడుకులు పంపేవాయా అన్నాడు. 16 ఏళ్ళండి 10th క్లాస్ పాస్ అయిన పిల్లగాడు. 15, 1,
వశిష్ఠుడు ఆయన చాలా గొప్ప మహానుభావుడు పంపి నీ కొడుకులు విజయం జరుగుతుంది అని చెప్పేశాను. బయలుదేరి వాడు వచ్చింది ఎక్కడికి? సినిమా టాకీస్ కాదు, ఒదిగడ్డ సంతలు కాదు, హోటల్ టిఫిన్ చేయడానికి కాదు, దండకారణ్యం, భయంకరమైనటువంటి అరణ్యం. ఆ అరణ్యంలోకి వచ్చి 10,000 ఏనుగుల బలం ఉన్నటువంటి తాటకిని చంపాడు. మారీచుడిని 100 కిలోమీటర్లు ఒక బాణంతో తీయవలబడించాడు. సుబాహుని చంపాడు, రాక్షసుని చంపాడు. చంపిన తర్వాత కృతార్థోస్మి అన్నాడు. ఎవరు? విశ్వామిత్రుడు. రామ నీవు రావడం నాకు సంతోషం. వారం రోజులు ఆకలి, దప్పిక, మంచినీళ్ళు, నిద్ర లేకుండా యజ్ఞం కాపాడి యాగాన్ని నిర్వహణ చేసాడు. కాబట్టి నీ వల్ల నేను కృతార్థుని అయినాయా? అది పని. అందుకని ఈ ఫోన్ నేను దగ్గర పెట్టుకోను. ఈ పైచ ఉంటే నన్ను పెళ్లి చేయలేరు, గురువు చేయలేరు, బాగా పాఠం చెప్పలేదు. బాగా పాఠం చెప్పాలన్న కష్టం. పెళ్లి చేయించాడు, వాడు ఇక్కడ కూర్చోడు అంటున్నా. నేను వేరే కాలం చేయించాడు అంతా నేను రేటు పట్టుకు కూర్చున్నా అనుకోదాను. కానీ అక్కడ ఆనందించాడు. అందుకోసం నేను బడికి వస్తే నాకు ఇల్లు అవసరం లేదు, ఇంటికి పోతే బడి అంటే అంకితం కావాలని మనం చెప్పాలి. అది మన నేను రామాన్ని ఎక్కువగా ఉన్నాయా అన్నాడు. ఇంకోటి ఏమనుకుంటున్నా, మా గురి మెచ్చుకోండి హీరో అనుకోవచ్చు. కానీ రాముల వారు ఏమన్నా అంటే ఇమ్మవస్తున్నా మునిషాంతుల కింకర స్వయమేవయము. ఓ మహాముని, ముని శార్దుల, శార్దులు అంటే సింహం లాంటి వాడు. అట్లాంటి ముని మేము సేవకులం, కింకరులం, సేవకులం. నీ ఇష్టం వచ్చిన ఆజ్ఞకి ఈ నిమిషంలో మేము చేస్తాం. ఇది ఇట్లాంటి వినయం కావాలి ప్రతి ఒక్క విద్యార్థి కూడా. దండకారణ్యంలో 24,000 మంది రాక్షసులతో ఒక గంట సేపట్లో తప్పబడేది రాముడు. అంత పరాక్రమవంతుడు విశ్వామిత్రుడి దగ్గర నేను మీ సేవకుని స్వామి, నాకు ఆజ్ఞ ఇవ్వండి. అంతటి విజయం మనకు రాముల వారు చూపించారు. రాముల వారితో మనం ఇది నేర్చుకోవాల్సినటువంటి విషయం. మరి మహాభారతంలో ఆయన ద్రోణాచార్యుల వారు లోకోక్తులుగా వీరుని తయారు చేసిండు. ఎవరిని? అర్జునుని. గురువు గారు చదువుకుంటే ఇంత గొప్ప మాండాన్ని అసలు తయారు చేయలేదు. ఈ మధ్యన మీరు కూడా చూడండి, ఉదయం 7 గంటలప్పుడు 64 ఈటీవీ ఛానల్ వస్తుంది అంతర్యాలు. దాంట్లో ఇప్పుడు గురువుల గురించి చెప్తుంది చాగంటి కోటేశ్వరరావు గారు. మనకు చాచా నెహ్రూ గారు తర్వాత ఎవరైనా గొప్ప చెప్తే అబ్దుల్ కలాం ఆజాద్. అబ్దుల్ కలాం గారు మన రాష్ట్రపతి గారు, ఏపీకే అబ్దుల్ కలాం. ఆ కలాం గారు చాలా గొప్ప చెప్తారు. గురువు ఎక్కడ ఉండాలి అనేటువంటి విషయంలో ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయన రామేశ్వరం దగ్గర. రామేశ్వరం అంటే 3 సంవత్సరాలు కలిసేటువంటి ఒక పల్లెటూరు. ఎవరు? కలాం గారు ఉన్నటువంటి ఊరు. 5వ తరగతి చెప్తున్నాడు సారు. ఒక పక్షి బొమ్మ వేసిందయా. పక్షి ఎట్లా వాళ్ళతో ఎట్లా చేయడం ఎగరటం చెప్పాడు. మీకు అర్థమైనా అన్నాడు. ఈ అబ్దుల్ కలాం అయితే సార్ నాకు అర్థం కాలేదు సార్, నిజాయితీగా పాపం. మరి మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, నాకు కూడా అర్థం కాలేదు సార్. నాకు ఏమంటారు? మొత్తం ఏంటి అని మీద ఎక్కడ పెట్టుకున్నావురా అద్భుతమైన. కానీ వాళ్ళ సార్ ఏమన్నాడు తెలుసా? సాయంత్రం మనందరం కూడా దావత పోదామండి, మీరందరూ కూడా సముద్రం ఒడ్డుకు రండి అన్నాడు. సముద్రం ఒడ్డుకు రమా నేనమ్మా రాష్ట్రంలో సముద్రం ఒడ్డుకు వచ్చింది. సముద్రం ఒడ్డుకు వచ్చి అందరినీ రమ్మని చెప్పేసి ఏం చెప్పిందంటే, హంస ఏ విధంగా రెక్కల మీద ఆపుకుంటూ వస్తుంది, ఏ విధంగా వాడుతూ ఉంటుంది, కాళ్ళను ఎక్కడ ముంచుకుంటుంది, ఏ విధంగా పైకి ఎగురుతుంది అని ప్రాక్టికల్గా చూపించింది. అది గురువు యొక్క తపన, శిష్యుడికి నేర్పాలనేటువంటి ఆలోచన. విన్నారా? అబ్దుల్ కలాం గారు మద్రాస్ యూనివర్సిటీలో ఆయన రాష్ట్రపతి అవార్డు ఇవన్నీ కూడా వచ్చినప్పుడు ఆయన కమాండర్ అందరూ తీసుకొని మద్రాసులో ఒక ప్రొఫెసర్ ఉంటే ప్రొఫెసర్ ఇంటికి పోయినాడు. ఆయన సందులలోంచి ఎత్తుకుంటూ పోయినాడు. పోయిన తర్వాత తన ఫోటో ఆయన వచ్చి తీసిండు. ఎవరయ్యా? అయితే నువ్వు రాష్ట్రపతి కదా, అబ్దుల్ కలాం కదా అంటే, అవునండి మీ దయవల్ల నేను ఇక వినయం అంటే గురువు అంటేనే అట్లా ఉండాలి, వినయం అంటే ఎట్లా ఉండాలో చూడు. రాముడి గురించి చెప్తే కదా, రాష్ట్రపతి గురించి చెప్తున్నా. అయ్యా మీ దయవల్ల నేను ఇంత గొప్పవాడిని అయినా సార్,
నాకు ఇవాళ నాకు ఒక అవార్డు ఇస్తున్నారు, మీరు ఆ మీటింగ్కు రావాలి, మీ చేతి నుంచి నేను తీసుకోవాలి అని నమస్కారం చేసి ప్రత్యేకంగా కారు పంపించి ఆయన తీసుకుపోయి ఆ వేదిక మీద కూర్చోబెట్టి ఆయన చేతి నుంచి ఈయన అవార్డు తీసుకొని భూమి ఇప్పి ఆయన పాద నమస్కారం చేసింది. అది శిష్యుల యొక్క వినయం. ఇన్స్పైరింగ్ థాట్స్ అనేటువంటి బుక్ రాసింది ఆయన. తర్వాత ఫెయిల్యూర్ టు సక్సెస్. ఒక్కసారి మనం ఫెయిల్ అయిపోయినాం అనుకోండి, కుంగిపోవు, నిరాశ తీసుకురా, అవమానం మన విజయానికి తొలిమెట్టు కావాలి. మన కింద బండి కింద పడితే ఎంత బలంగా కింద పడితే అంత పైకి ఉంటుంది. మనం కూడా అంత ఉన్నత స్థాయికి చేరుకోవాలి. ఆ బండి తీసి మనం నేర్చుకోవాలి. ఫెయిల్యూర్ అయినంత మాత్రం మనం చిన్న ముట్టుకోకూడదు. 10 మార్కులు వస్తే నా బతుక అయిపోయింది అనుకుంటు, 60 మార్కుల కోసం తపన చేయాలి. 60 మార్కులు వాడు 70 మార్కుల కోసం తపన చేయాలి. ఇద్దరు అన్నదంతా ఒక బడి కొడుకు ఒక వ్యవసాయం చేస్తారు. ఇద్దరి ఇక్కడ గుండె మీద 2 కొవ్వొత్తులు పెట్టాడు. వాళ్ళ పరీక్ష చేసాడు రాత్రి. వీడు వ్యవసాయం చేసేటువంటి కొవ్వొత్తు ఏమో అక్కడ ఏమన్నది. మరి విద్యార్థి కొవ్వొత్తు ఏమైనా మొత్తం కలిగిపోయింది. ఎందుకని తెల్లవారి బడి పరీక్షలు, సాధేములు, ఏ వ్యాయామము, ఏం వేయడం, మార్కులు ఎట్లా అవుతాయో నా బతికేది అంటే ఆ తపన అనేటువంటి విద్యార్థులు కావాలి. మీరు ఎప్పుడైనా కానీ మీ పిల్లలకు మంచి విషయాలు నేను చెప్తుంటాను. పుస్తకాలలో, పేపర్లలో, ఇప్పుడు అంతర్జాలంలో ఈ అబ్దుల్ కలాం గారి గురించి వచ్చింది విన్నామనే నేను విన్న తర్వాత మనం అడిగినారే ఆయన రాసిన పుస్తకాలు చూడాలి అంటే వాడు ఈ మధ్య పెద్దగా ఉన్నాయి కదా, దాంట్లో ఈ 3 పుస్తకాలు చెప్పి అయితే 9th క్లాస్లో నేను వాళ్ళకి చెప్పినట్టుగా ఇప్పుడు కూడా 9th క్లాస్ తెలుగులో అబ్దుల్ కలాం గురించి ఉన్నాయి. అంటే ఇట్లాంటి మంచి మంచి విషయాలు మీరు చెప్పండి. మీ పిల్లలను ఒక మంచి జాతి పౌరులుగా తీర్చిదిద్దండి. ఇక ఇంకో అమ్మాయి అన్నది కదా, గవర్నమెంట్ స్కూల్కి పంపించండి అని. ఇది అక్షర సత్యం. ఎందుకు పంపించాలంటే ఒదిపాట హై స్కూల్లో అందరూ ఏంటి ప్రైవేట్ స్కూల్లో పోతారు. అప్పుడు ప్రగతి కావాలంటే ఇంకొక స్కూల్ అండి, లింగస్వామి స్కూల్ ప్రగతి, ఇంకోటి గుజ్జల. ఈ 2 రామోసం నడుస్తున్నాయి. వాటి పాతగా మా స్కూల్ నడుస్తుంది హై స్కూల్. 32 సార్లు 8 మంది పిల్లలు. ఒక్క నిమిషం లేట్ కూడా లేదు. 7:30 బస్సు అయితే 8:30 వచ్చి 9 అక్కడ ప్రేరణ ఉండేది. నేను లేట్ వస్తే మాట అవమానంగా ఉండేది. 800 మంది పిల్లలు ఎంత నేను తప్పు చేసి ఎక్కడ నిలబడా అంతటి హై స్కూల్ అది. ఆ నర్సరాజు గారు ఏర్పడతారు. అయితే ఇంత బ్రహ్మాండమైనటువంటి స్కూల్ నుంచి ఒక అమ్మాయి శమంతకం అనేది మా హై స్కూల్కి వచ్చేది కదా, ప్రైవేట్ స్కూల్ నుంచి మా గవర్నమెంట్ స్కూల్కి వచ్చేది. నేను అడిగిన, ఏమన్నా నువ్వు ఇటు ఎదురు తిరిగినది, అందరూ నా గవర్నమెంట్ వదిలిపెట్టి ప్రైవేట్కి పోతారు, నువ్వు ప్రైవేట్కి గవర్నమెంట్కి వచ్చినది, మరి నది ఎంతో తిరిగినట్టున్నది కదా అన్న. అట్లా కాదు సార్, మన దగ్గర మీరు చెప్పింది అన్నారు, మంచి అనుభవజ్ఞమైనటువంటి సార్ ఉన్నారు, విశేషమైన అనుభవం ఉన్నది, ఎంఏ చేసిండు, బీఈడీ చేసిండు, పిహెచ్డీ చేసిండు, గొప్ప చదువు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, తపన ఉన్నారు సార్. అందుకోసం మీ దగ్గర నేర్చుకోవడానికి నేను సార్ అన్నారు. అమ్మాయి 9th ఉన్న అమ్మాయితో 10th క్లాస్ తెప్పించిన ఆ అమ్మాయిని సైన్స్ డైరీ తీసుకుపోతే ఇప్పుడు మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. ఆ అమ్మాయి భరతనాట్యం కూడా మంచిగా చేసేది, మంచి పాటలు కూడా బ్రహ్మాండంగా వాడేది. ఆ అమ్మాయి దేనికంటే ఫస్ట్ వచ్చేది. అంటే మనలో ఈ తపన ఉన్నది చేయబట్టే గవర్నమెంట్ ఇప్పటికి కూడా ప్రాణం అనేటువంటి ఉండాలి. సారు ఏ సార్ అడిగినా మంచిగా చెప్పాలనే తపన ఉంటుంది కదా, కానీ పిల్లగాడు వెనుకపోయేటప్పుడు బాధ అనిపిస్తుంది. అదే ఇంకా కష్టపడి ఇంత చదువుకుని ఏంద్రా వీళ్ళు అన్న బాధతోటి మా కోపం వస్తుంది. ఆ కోపం ఎంతసేపు మనకి టాటా అంటే మా కోపం అంట ఆ నిమిషం అయితే డైరెక్ట్ అన్నది వస్తుంది. ఒక పిల్లగాడు ఇంటే ఉంటే అదే మీ నాన్న జీతం చేసి నువ్వు జీతం చేస్తావా, ఎంత నువ్వు బాగుపడవుదా, నీకు 14 కాకుండా కదా, రోజు 4 పదాలు తెచ్చుకోదా అని చెప్పేసి మనం తెలిసి మన ఫస్ట్ క్లాస్లో వచ్చేటట్టుగా మనం చేస్తుంది. సూర్య భగవాను వీళ్ళు పరీక్ష పెట్టుకుంటూ మీరు నీళ్ళ ఆయా అనసూయలాగా విద్యుత్ బట్టి పెట్టింది కాబట్టి మీరు అగ్నిభర్మ మీకు ఏం చేయబట్టి మీరు కూడా ప్రశాంతంగా ఉండండి. ఒక వ్యక్తి ఉన్నతమైన విషయం కావాలంటే రైట్ నేను 10th క్లాస్ 40 చూసినట్టు
బిఏ అంటే డిగ్రీ. బిఏలో ఉన్నప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది 84లో. ఉద్యోగం రాగానే వ్యాపార ఉద్యోగం వచ్చింది, నాకు చదువు కానుకో అని. కానీ అట్లా అది కాగానే డిగ్రీ చేసిన, పండిట్ ట్రైనింగ్ చేసుకున్నా, ఎంపీ చేసిన. ఎంపీ కోసం నాకు బీడీ సీట్ వచ్చింది. మా హెడ్మాస్టర్ కదా ఈ ఎంపీకి బీడీ హెడ్మాస్టర్ ఏదో అని నాకు సంతోషపెట్టారు. నేను బీఈడీ తీసుకున్నాను. బీఈడీ అయిన నాకేదో ఉన్నతమైన స్థాయిలో వాళ్ళు చదువుతా. ఎందుకంటే నాకు చదువుకోవడానికి అయితే లేదు, తెలిసి లేదు. ఎవరైనా మీరు పిల్లగాడు ఇస్తే నేను చదువుతున్నటువంటి బాగుంటుంది. అందుకోసం నేను గొప్ప చదువుకోవాలి. కానీ మా అమ్మది మీకు ఎందుకు 50,000 రూపాయలు ఎంత వస్తున్నాయి జీతం, బయట సంపాదించుకుంటూ 50,000 కాదా ఇదేంటే ఈ చదువులతో. మా అమ్మ బాధ ఏంటంటే నేను 400 రూపాయలు ఎక్కడ ఇచ్చినా 55 దాకా. అయితే నేను పీహెచ్డీ కూడా చేసాను. చదువుకుంటూ తెలుసు నా గొప్ప కోసం కాదు చెప్పే, ఒక సాధారణ స్థాయి నుంచి ఒక ఉన్న ఉద్యోగం చేసుకుంటూ కూడా ఒక స్థాయికి వచ్చింది కాబట్టి మీ పిల్లలను కూడా మీరు గొప్ప స్థాయికి తీసుకోవాలి. అట్లా చేసినప్పుడు మాత్రమే నేను చెప్పిన చదువు నా ఉపన్యాసం మీకు అయితే లేకుంటే ఏదో మీరు షోకేసి వచ్చినట్టే మీరు షోకి వచ్చినట్టే ఉంటుంది. మీటింగ్ కాబట్టి మీరు గొప్ప స్థాయికి గుర్తు పెట్టుకున్నాము. గురువులను ఎప్పుడు వారి మాటలు ఎప్పుడు వసుదశము ఎప్పుడు కూడా గురువులను గుర్తు పెట్టుకోవాలి. గురువు బాటమేచి గోవిందుడమయా తెలుగు వెలుగు వినుచు తెలుగు బాగా. ఎప్పుడు కూడా గురువులను గుర్తు పెట్టుకోవాలి, వాళ్ళ యొక్క మాటలు మనం వినాలి. అప్పుడే మనం గోవిందుడు చెప్పేసి తల్లి తండ్రి పిలవ ధరణిలో గురువేలు జయమా దీప్తినందుకోము దీవెనందుకోము దీప్తి కలుగు. గురువుల యొక్క దీవెన తీసుకున్నట్టయితే నువ్వు గొప్పవాడు. కానీ ఇప్పుడు కూడా నా 10th క్లాస్ చెప్పినటువంటి సార్ ఎటువంటి బతికేవాడు. ఆయన సినిమాలు కూడా ఆయన పోయి దండం పెట్టొస్తాను. నేను మోహన్ రావు సార్ మ్యాథ్స్ చెప్పినటువంటి సార్ ఉన్నాడు. నిన్న అక్షయ్ సార్ మా ఫిజిక్స్ చెప్పిన సార్ ఉన్నాడు. ఆ సార్తో ఫోన్లో మాట్లాడా. ఇప్పుడు కూడా కాకపోతే వాళ్ళ బస్సు దిగి టికెట్ పోతే ఫోన్లో మనకు పెట్టింది. మన ఆ సార్ ఎన్నేళ్ళు గురువు గురువేగా. గురువు యొక్క స్థానాన్ని ఎవరు కూడా గుర్తులేదు. ఒక డాక్టర్ మర్చిపోతే ఎవరైనా మర్చిపోవచ్చు, కానీ గురువులను మాత్రం మనం మర్చిపోము. వాడు వస్తుంటే నేను ఏమైనా గుర్తుకొస్తున్నాడు ఇంకపోతే నా ఇంట పడ్డా వాడు కొన్ని పెళ్లి కాదు నా ఊరు బెదిరించడం అంత కాదు. వీడు నా ఇంట పడ్డాడండి ఆసారండి సరే పట్టు అని పక్క కాదు. ఏం కాదు కూర్చుని ఏం కాదు గోళంటే సార్ మీరు పునమామని చెప్పింది కదా సార్, మీ పేరు కరానా కదా సార్, నేను బీమా చేసిన సార్ అప్పుడు సెంట్రల్ మీడే అదే మన నుంచి కూడా మేము ఎక్స్కర్షన్ తీసుకుపోయినాం కదా. మచిలీపట్నం పోయినాం, మనం మనకి పోయినాం, ఎక్స్కర్షన్ పోయినాం, బస్సు తీసుకున్నాం. మన అన్నాసాలు అందరూ కలిసి మనకి పోయినాం, మచిలీపట్నం పోయినాం, విజయవాడ పోయినాం, మనం చూసుకున్నాం, ఆటలు చూసుకున్నాం, ఆహారాలు వచ్చినాం. మన ఊరితే మనం సామాన్య ఆహారం సెంట్రల్ మీడే చేసుకున్నాం. మనం చేసుకోవాలంటే చేయలేదు. మన స్టడీ అవర్స్ కూర్చున్నాం. సాయంత్రం 5 కూర్చొని మిమ్మల్ని ఊరు పెట్టి మిమ్మల్ని చదివించి మళ్ళీ మేము లైబ్రరీ తీసుకున్నాం. అది చదివే ఇవ్వాలనే మనకి వాడు చెప్పిన దీని అని ఆపి మనకు పేరించింది. నేను 5 రూపాయలు పేరింది, పెళ్లి వాళ్ళు 50 రూపాయలు పోతే ఏమాలి 5 రూపాయలు పెళ్లి నువ్వు కావాలి. ఎవరైనా శిష్యులు పెళ్లి ఇస్తాను. సరస్వతి పెళ్ళంటే మామూలు కాదు. రేపు సోమవారం, ఇవాళ ఆదివారం, రేపు సోమవారం సరస్వతి దేవి పుట్టినటువంటి రోజు వసంత పంచమి. ఒక పెళ్లి తీసుకుపోయి దేవుని గుడిలో పెట్టి దండం పెట్టి పిల్లగాలు తీయండి. సరస్వతి కంటే ముందనే పెట్టేది కాబట్టి అది చాలా మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేస్తుంది. రేపు ఎగ్జామ్ అయినా ముందు మానసిక ప్రశాంతత సంపాదించుకోండి. మీ పిల్లలు గొప్పగా తీసుకురాండి, గొప్పగా చేయండి, ఆధారితంగా చేయండి. నేను మా తప్పైతే 66 ఏళ్ళు ఇండియా ఉంది. నువ్వన్నట్టు హైదరాబాద్ పోయినా, హైదరాబాద్లో గవర్నమెంట్ చేసిన 15 ఏం నాకు తీసేనా ఇది గ్రామానికి పోయినా సరే పోయినా గ్రామానికి తీసేసి మన మాట పోయినా అన్నం పోయినా ముందు రాత్రి శాస్త్రం పోయినా ఈ శివకుమార్ మీరు కూడా కాల్చుకోవడంలో శాస్త్రం తల్లి దగ్గర పెట్టుకున్నా ఫోన్ చేద్దాం. మన సారీ నాకు ఫోన్ చేసి కృష్ణ రామస్తున్నారు చెప్పేది
మరి ఇది అంటే ఒక తపన ఎక్కడి ఉండాలి అని నేను చెప్పడం. నేను గొప్ప విగ్రహాలను తయారు చేయడం. ఈ సెల్ ఫోన్ వచ్చి ఈ ఫోన్ ఆటలు వచ్చి పూర్వకాలం జరగకూడదు. అది ఓన్లీ సమాధానం కోసం ఉపయోగించుకోవాలి. అదే మన జీవితం అనుకోదు. ఇప్పుడు అది కనుక ఏంటి వాళ్ళు అనలేరు. అది వచ్చి గోడ ఆ 10 పెద్ద పరిసరాలు అందుకోసమని అనుకుంటాం. అరే నేను 10th క్లాస్ పాస్ అయినా కరెంట్ లేదు, టీవీ లేదు, ఆ రేడియో లేదు. ఎందుకోసం అది కరెంట్ చెప్పుకుంటే ఆ రేడియో చెప్పుకుంటున్నాను. నేను ఎక్కాకు పెట్టుకుంటాను కూర్చుని ఆ ఎక్కాకు ఈ ఎంటికలను కూడా కాలిపోయేది. మానవాదం వస్తానే కడబడుతుందో దాన్ని జరుపుకున్నాయి. అంటే ఎందుకోసం చెప్తున్నా అంటే ఒక కష్టంలో వచ్చినప్పుడే మనం గొప్పపడాలి. అందుకోసం ఈ విధానాలు గొప్పగా చేయండి. అసలు మీరు గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరు గ్యాదర్ చేసుకున్నారు. నేను కష్టాలంటే ఇష్టం కాబట్టి పెళ్లి కంటే ఎక్కువ కష్టపడ్డారు. పాపం మీరందరూ కూడా ఇక్కడికి రావడం మా కూడా కొద్దిగా అటెండెన్స్ తక్కువ ఉంది. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఉండవచ్చు. అయినా కానీ వస్తే ఇంకా బాగుంటుంది. సరే నేను చెప్పుకుంటాం, మీరు కూడా చెప్పుకోండి. చాలా సంతోషం. మా సార్ అందరూ కూడా మరి మేమంతా ఒక కుటుంబం. ఇప్పుడు కూడా మా జీవి సార్ చెప్తాను వస్తే నేను కూడా ముచ్చట చెప్తాం. రామకృష్ణ చాలా సార్లు బట్టి ముచ్చట చెప్తాం. మా కృష్ణ సార్ కలిసి సాయిబాబా దగ్గర పోయినాం, షిరిడి పోయినాం, ప్రధాన సార్ అంటే పోయినాం. రేపు కాశీ కూడా పట్టబోతాం. ఈ అవకాశం ఇచ్చినందుకు మరి నేను ఆశీర్వాదం చెప్తున్నాం. నా సార్లందరికీ కూడా కృతజ్ఞత చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గురువు యొక్క గొప్పతనం గురించి చాలా మంచిగా తెలుగు సార్ గారు వర్ణించారు. నిజంగా మన జీవితంలో ఫస్ట్ తల్లిదండ్రులు